నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఆగ్నేష్ అమిత్ రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, వివాహాలు అనే పాటికి 7 తరాలు అటు కానీ ఇటు కానీ చూడాలని చెప్పేవాళ్ళు గతంలో. కాకపోతే ఇప్పుడు చూస్తే కనుక మనం లవ్ మ్యారేజెస్ అనేవి అంటే అసలు ముహూర్తమే చూడకుండా పెళ్లి చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఎంత కాలం పాటు నిలుస్తున్నారు అంటే అన్ని ముహూర్తాలు చూసుకుని, జాతకాలు చూసుకుని, ఎన్నో రకాల పొంతనలు చూసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు. డేట్స్ కూడా తీసుకుంటున్నారు. అవును సార్. అసలు అంటే ఈ పెళ్ళిళ్ళు అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి? ఇప్పుడు ఈ కాలంలో చూస్తే కనుక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అది మగవారు అవనియండి, ఇదివరకు మగవాళ్ళకే ఎక్కువ చెప్పేవాళ్ళు, ఇప్పుడు చూస్తే ఆడవాళ్ళకి కూడా. అంటే ఎంతవరకు వచ్చేసిందంటే ఈ దారుణం, కేవలం పెళ్ళైన కొన్ని రోజులకి చంపేసిన దాఖలాలు కూడా మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. మన సౌత్ లో నార్త్ లో చాలా చూస్తున్నాం. అవును సార్. అసలు ఇది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? అవును, ఏ ఆస్ట్రాలజర్ ముహూర్తం పెడుతున్నాడు, ఏ న్యూమరాలజిస్ట్ డేట్ ఇస్తున్నాడు, మళ్ళీ వాళ్ళు ఎందుకు రెక్టిఫై చేయలేకపోతున్నారు? ఈ అమ్మాయి ఆల్రెడీ లవ్ లో ఉంది, లేదా అమ్మాయికి ఆల్రెడీ అఫేర్ ఉంది, ఎందుకు నువ్వు జాతకం చూసి చెప్పలేకపోతున్నావు? అదే ఎందుకంటారు? అది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అంత డీప్ అనలైజేషన్కి ఎందుకు వెళ్ళట్లేదు? అంటే తెలుస్తాయా సార్ అవన్నీ కూడా? తెలుసుకోవచ్చు. అసలు ఒక అమ్మాయి జాతకం చూసామ్మా, ఏ ఇయర్లో మ్యారేజ్ అవుతుంది, ఏ ఇయర్లో మీకు సంతానం కలుగుతుంది, ఎలాంటి వ్యక్తి వస్తాడు నీకు, అది మనం ఎవ్రీథింగ్ వాళ్ళ చార్ట్స్. అంటే వీళ్ళకి ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే సబ్ డివిజనల్ చార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎట్లా ఉంటుంది, D12 చార్ట్. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, రాశి నవాంశ ఈ రెండే. మళ్ళీ దీంట్లో పిల్లోడు పుట్టిన తర్వాత అమ్మాయి ఎలా ఉంటుంది, అసలు ఈ అమ్మాయి బిహేవియర్ ఏంటిది, ఈమె అమ్మాయికి ఎవరైనా ఇష్టపడుతుందా, D5 చార్ట్ ఉంటుంది. ఆ D5 చార్ట్ చూసినప్పుడు D5 చార్ట్ ఏంటిది, కమ్యూనికేషన్. అసలు ఈ అమ్మాయి ప్రవర్తన ఏంటి, అమ్మాయి మైండ్ సెట్ ఎట్లా ఉంది, ఈ అమ్మాయి ఎవరితోటైనా అట్రాక్ట్ అయ్యిందా, ఎవరితోటైనా రిలేషన్లో ఉందా, లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఉంటాయా, ఈ అమ్మాయి ఇప్పుడు చాలామంది మనం నార్త్లో చూసాం, ఎవరినో లవ్ చేసి ఎవరినో పెళ్లి చేసుకుని వాడిని తీసుకొని చంపేయటం. అలాంటి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలాంటి గ్రహాల కలయిక వల్ల అలాంటి మైండ్ సెట్ వస్తుంది. కొందరు ఎంగేజ్ లో కాకపోయినా ఒక 10 ఏళ్ల తర్వాత కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు. మరి అవి కూడా మనకి పెళ్లికి ముందు జాతకం చూపించుకుంటే జాతకంలో ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్. అంటే ఏ ఇయర్ లో ఏం జరుగుతుందో కూడా చెప్పొచ్చు, 100% చెప్పొచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మగ వ్యక్తులు అన్నారు మీరు కరెక్టే, ఎప్పట్లో వాళ్ళే ఎక్కువ ఉండేది, జెంట్స్ మ్యారిటల్ అఫేర్స్ ఉండేది, ఇప్పుడు లేడీస్ కూడా తయారైపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు జాతక చక్రంలో 5th కానీ 9th కానీ రాహు ఉన్నాడు అనుకోండి. ఆ రాహు నుంచి 5th, 7th లేదా 9th హౌసెస్లో కుజుడు శుక్రుడు కలయిక, ఇప్పటిదాకా యూట్యూబ్లో ఎవరు చెప్పలేదు నాకు తెలిసి అయితే, ఈ కుజుడు శుక్రుడు కలయిక ఉండి రాహు కానీ దృష్టి ఇచ్చాడా అంటే, ఈయన పంచమ దృష్టి, సప్తమ దృష్టి, భాగ్య దృష్టి, కొన్ని సందర్భాల్లో వ్యయస్థాన దృష్టి కూడా ఇస్తారు. అంటే నార్త్లో పాటిస్తారు, మన దగ్గర పాటించారు. ఈయన దృష్టి ఇవ్వటం వాడి మొగుడికి ఏమైందంటే కామ కోరికలు ఎక్కువైపోతాయి వాళ్ళకి. అందుకనే వాడు ఒక ఆడదాంతో ఆగడు, వాడు ఇంకా కావాలంటే. అలాగే D9 చార్ట్లో 9th హౌస్లో కానీ అంటే నవాంశలో కానీ 9thలో రాహు ఉండి రాహు మీద ఏదైనా చెడు దృష్టి వచ్చిందా, ఆటోమేటిక్ వీడు ఇంకో అమ్మాయి వ్యామోహంలో పిల్లని చంపేస్తాడు. ఇది చెప్పొచ్చు వాడి మైండ్ సెట్ చూసి. సార్ మరి వీటికి అంటే జనరల్గా ఇవి ముందే తెలిసాయి, లేకపోతే ముందు తెలియలేదు, పెళ్ళైపోయింది కానీ తర్వాత తెలుసుకున్నారు రెమెడీ చేసుకోవచ్చు. అంటే వీటికి గ్రహాల ప్రభావం తగ్గించుకోవటానికి రెమెడీ ఉంటుందా? ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఒక మంచి మన హైదరాబాద్లోనే మంచి ఒక హైయర్ ఫ్యామిలీ, మంచి నేమ్ ఉన్నది, వాళ్ళ నేమ్ తీసుకొని నేను, కాకపోతే వాళ్ళు ప్రతిదీ నాకు వాళ్ళ ఫరం నేమ్స్ కానీ ఏదైనా నా దగ్గరికి వచ్చి కరెక్షన్ తీసుకుంటారు, నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళు రెగ్యులర్గా నాకు టచ్లో ఉంటారు. అయితే చాలా పెద్ద డిసిజన్ తీసుకున్నాను, అమ్మాయి పెళ్లి పెట్టేసుకున్నారు. అమ్మాయిని దాదాపు నేను ఒక 8 years నుంచి చూస్తున్నాను. అమ్మాయి పెళ్లి పెట్టేసుకున్నారు, నా దగ్గర డేట్స్కి వచ్చారు, గురుగారు డేట్ మీరు చెప్పండి అంటే, మన జాతకాలు ఏడు చూపించినాను నేను అన్న. నా దగ్గర చూసేదంటే హైదరాబాద్లో కొంచెం ఒక ఆయన పేరు ఆస్ట్రాలజర్, ఆయనకు మన పేరు అవసరం లేదు, ఆయన దగ్గర చూపించాము, ముహూర్తాలు తీశారు, మీరు డేట్ ఇవ్వండి అన్న. 4-5 డేట్స్ ఇచ్చారు, ఇందులో బెస్ట్ డేట్ సెలెక్ట్ చేయండి అన్న. అరే అట్లా కాదు, నా పిల్లల లెక్కనే పెరిగింది కదా, అసలు నాకు ఫీజు వద్దు ఏమొద్దు, నేను ఒకసారి చెక్ చేస్తాను నేను. సరే అని చెప్పి ఇచ్చారు. నేను 1 day టైం తీసుకుని, ఇక అపాయింట్మెంట్స్ ఉంటాయి కాబట్టి 1 day టైం తీసుకొని నెక్స్ట్ డే కాల్ చేశాను.
ఎవరు చూసిండ్రు ఆయన జాతకాలని నేను అన్నా. పలానా ఆయన కరెక్ట్ చూపించావా, ఇదే డేట్ ఆఫ్ బర్త్ టైం ఇదే ఇచ్చావా కరెక్ట్ అంటే ఇదే ఇచ్చా అన్నాడు. మరి అట్లెట్లా ఇంత పెద్ద పాయింట్ ఎట్లా మిస్ అయ్యింది పిల్లాడు, అసలు సంసార జీవితానికి పనికిరాడు, పెళ్లి చేస్తే గొంతు కోసినోడు అవుతావు, 1 monthలో రిటర్న్ వచ్చేస్తుంది, వీడు ఏం చేయలేడు, వీడి గే అని నేను అన్నా. అనగానే అంటే నీ దగ్గర చూపించలేదని చెప్పి నువ్వు ఇట్లా చెప్తురా అంటే మరి ఏమో నీకు చెప్తే నాకేమొస్తుంది, అదే డౌట్, వాళ్ళ దగ్గర చూపించుకున్నావు కదా నా దగ్గర రాలేదు కదా అన్నట్టు ఆయన ఏదో అట్లా అన్నాడు. అనగానే నేను అన్నా మీది నీకు డబ్బులు అయితే కురవలేదు, సిటీలో కొన్ని డిటెక్టివ్ ఏజెన్సీస్ ఉన్నాయి, మనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసి చెప్పమంటే చెప్తారు, డబ్బులు కొంచెం ఫీజు తీసుకొని. నేను అన్న పెట్టు, ఎట్లనో ఎంగేజ్మెంట్కి ఇంక 1 month టైం ఉంది కదా, ఇప్పుడు అనుకురు అంతే, ఏం కాలే, చూసుకున్నారు, నువ్వు ఇష్టపడ్డారు, సరే అని చెప్పి ఆయన 1 month ఒకళ్ళకి ఇచ్చి చెప్తే వితిన్ 15 daysలో తెలిసింది అబ్బాయి ఇట్లా అని చెప్పి. ఆల్రెడీ అబ్రాడ్లో ఉన్నాడు, అక్కడ రిలేషన్లో ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ ఒక రిలేషన్లో ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఓహో, అబ్బాయికే అబ్బాయిలు, ఓకే ఓకే. షాక్ అయిపోయాడు ఆయన. అప్పుడు మరి ఇంకా వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవటం, ఇంకొకళ్ళ జీవితం పాడు చేయటం? వాడి ఫ్యామిలీలో చెప్పలేడు కదా, వాడి ఫ్యామిలీలో కూడా ఎవరికి తెలియదు, వాళ్ళ ఫ్యామిలీలోనే తెలియదు ఎవరికి, అదే స్టేటస్ కోసం చేసుకోవాలి ఉండాలి అంతే. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. అరే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మీ పిల్లోడు ఇదంట ఇట్లా అంట అనగానే అప్పుడు వాళ్ళు సీరియస్ అయ్యాలి, డాడీ అడిగితే అప్పుడు చెప్పాడు. వాళ్ళు కూడా షాక్ అయ్యారు, ఎవరు చెప్పారు మీకంటే, ఫలానా మా గురుగారు ఇట్లున్నారు అంటే అప్పుడు. సో వీళ్ళ ప్రవర్తన విధానం ఇప్పుడు లేడీస్లలో ఎట్లా అవుతుంది అంటే, 2nd house 2nd, 5th, 9th దీంట్లో రాహు ఉండి సేమ్ శుక్రుడు కుజుడు దృష్టి రాహుది పోయింది అనుకోండి, వీళ్ళు కూడా అంతే, వీళ్ళు ఆల్రెడీ లవ్లో ఉంటారు, వీళ్ళు ఆల్రెడీ లవ్లో ఉంటారు, ఇంట్లో ప్రెషర్ మీద పెళ్లి చేసుకుంటారు, అది ఇక వదలలేరు, వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. ఈ రాహు ఏం చేస్తారంటే అడిక్షన్ ఇస్తాడు, ఒక వ్యక్తికి పిచ్చి అనమాట, అంతే, వాడిని నువ్వు వదలలేవు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నీకు మెగాస్టార్ అంటే మెగాస్టార్, ఇంకా ఎంతమంది వచ్చినా ఆ పిచ్చి పోదు నీకు, ఆ పిచ్చి అడిక్షన్ ఇచ్చేది ఎవరంటే రాహు. సో జాతకంలో చాలా ఇంపార్టెంట్ గ్రహం ఏదైనా ఉంది అంటే బాగుపడాలన్నా చెడగొట్టాలన్నా రాహు మెయిన్ ఇంపార్టెంట్. సో రాహు దృష్టి అట్లా వెళ్ళటం. మళ్ళీ ఇప్పుడు మీరు గే అని చెప్పారు గురుగారు, అది ఎట్లా చెప్పారు? కొంతమంది లేడీస్లలో కూడా బైసెక్షువల్స్ ఉంటారు, లేడీస్ వాళ్ళల్లో, మరి వాళ్ళు ఎట్లా అవుతారు గురుగారు అంటే సేమ్ ఇదే కాంబినేషన్. జెంట్స్లో అయితేనేమో 5th, 9th, 11th దీంట్లో కేతు ఉన్నాడు, కేతు ఉండి కుజుడు కానీ శుక్రుడు కానీ దృష్టిస్తే వాడు పనికిరాడు, వాడి బాడీలో నర్వస్ సిస్టమ్ డౌన్ ఉంటుంది, వాడికి ఆపోజిట్ సెక్స్ మీద వాడికి ఇంట్రెస్ట్ ఉండదు, మొగుడు అంటే మొగుడే కావాలి, ఆడదంటే ఆడదే కావాలి. సార్ ఇప్పుడు అంటే మీరు చెప్పిన ఈ కాంబినేషన్స్, ఈ గ్రహాల ప్రభావం ఒక 20 years బ్యాక్ అంటే మనం ఇదివరకు వినలేదు ఎప్పుడు. మీరు ఇందాక అడిగినట్టు ఒక 10 years ఉన్నారు, 10 years తర్వాత కూడా అఫేర్ పెట్టుకుంటారు, 15 years ఉంటున్నారు, 15 years తర్వాత కూడా అఫేర్ వస్తుంది. ఈ మెంటాలిటీ ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే దశాంతర దశ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, ఆ అమ్మాయిది గురు మహాదశలో నువ్వు పెళ్లి చేసారు, గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది, 16 years. గురువు మంచి కేంద్ర స్థానాలలో ఉండి స్వరాశిలో ఉన్న ఉచ్చ స్థితిలో ఉన్న ఆ పిల్ల మెంటాలిటీ చేంజ్ కాదు, భర్త మీద అన్ని అట్ట ఉంటుంది, శుభగ్రహం. ఎప్పుడైతే నీకు ఒక 10 years అయిపోయింది, శుక్రుడు నీకు మంచి పీక్ స్టేజ్లో ఉన్నాడు, అంటే జాతకంలో పీక్ స్టేజ్లో ఉన్నాడు, దాంట్లో చెడు దృష్టి ఏమైనా ఉందా? రాహు దృష్టి, శని దృష్టి, చంద్రు దృష్టి, అప్పుడు వీళ్ళిద్దరిలో మిస్కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎవడో కూడా ఎంటర్ అవుతాడు, వాడు ఆ ప్రేమ ఆప్యాయత మళ్ళీ చూపిస్తాడు. అప్పుడు ఏమో ఆటోమేటిక్ ఆ దశ మారింది కదా, అట్రాక్షన్ దశ వచ్చింది, అప్పుడు ఆ అవతలోనికి అట్రాక్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు 10 years అయిపోయింది, 15 years అయిపోయింది, మళ్ళీ ఆ ప్రేమ పొందాలి అన్న ఆతృత వెళ్తుంది. అయితే మరి దీంట్లో కూడా ఏమవుతుందంటే డిగ్రీస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవ్వరు కానీ నీకు ఈ సబ్జెక్ట్ నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరు చెప్పలే ఇప్పటిదాకా, ఎందుకంటే టచ్ చేయరు, అంత డెప్త్కి వెళ్ళి అంత టైం ఎవరి దగ్గర లేదు, కాకపోతే నేను టైం తీసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ అర్థమైతేనే అసలు ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఒక న్యూమరాలజికల్గా డేట్ ఇస్తున్నావు, ఇప్పుడు నువ్వు బెస్ట్ న్యూమరాలజికల్ డేట్స్ అంటే నువ్వేం చెప్తావు, నా బేసిక్ ఏం చెప్తారంటే 5, 6, 9 అంటే 3, 5, 6, 9 ఈ బెస్ట్ డేట్స్ అంటారు. మిగతా ఏమైనాయి? షారుఖ్ ఖాన్ చేసుకుంది, షారుఖ్ ఖాన్ మ్యారేజ్ డేట్ చూస్తే మీకు 25, 7 అయినది. మళ్ళీ కియారా అడ్వాణి, సిద్ధార్థ్ మల్హోత్రా వాళ్ళ 7/7 కాంబినేషన్. రాణా దగ్గుపాటి 26th 8/2 కాంబినేషన్.
మరి 8 బ్యాడ్ అన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేసుకోరు? అదే షారుఖ్ ఖాన్ చేసుకోండి, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు? అవును. గౌరీ ఖాన్ చేసుకున్నాకనే కదా. అదే ఆ డేట్స్ ఇచ్చే వాళ్ళలో ఏమవుతుందంటే ఆస్ట్రాలజీ తెలియంది, న్యూమరాలజీ వేస్ట్. ఓకే, అంటే రెండు తెలుసు రెండు తెలిసిన వ్యక్తి అయితేనే పర్ఫెక్ట్ డేట్ దిగలుగుతాడు. ఇప్పుడు 4 బ్యాడ్ నెంబర్ అన్నప్పుడు తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ 4 తారీఖు ఎందుకు పెట్టిరు? మీకు ఇంతకుముందే నేను చెప్పా, పొలిటికల్ అంటే రాహు, ఓకే చేతిలో చుక్కలు చూపించాలంటే ఎవరంటే రాహు, మాయా, ఎల్యూజన్ ఎవరంటే రాహు. రాహు. అలాగే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన 2 డేట్లలో పెట్టేది. మీరు హిస్టరీ చూసుకోండి వెళ్ళి న్యూమరాలజికల్గా ఆయన డేట్ ఆఫ్ బర్త్కి 7/2 లేదా 6/9. ఇప్పటిదాకా ఆయన ఎలక్షన్ మీకు రిజల్ట్స్ డేట్స్ మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. నేను చెప్పేది కాదు కదా, మీకు డేటా ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. 7/2 కానీ 6/9లో కానీ చేస్తాడు. ఎందుకంటే ఆయనకి 2 కలిపి చెప్పే వ్యక్తి ఉన్నాడు ఆయనకి, ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా. సో ఇలాగే ఇప్పుడు మగ వ్యక్తి ఉన్నాడు. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు జనరల్గా మీరు చెప్తున్నారు కదా మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నాం, అంటే పిల్లలు పుట్టినాక కూడా కొంతమంది మారిపోతూ ఉంటారు. అప్పటిదాకా చాలా అన్యోన్యంగా ఉంటారు, కానీ పిల్లలు పుట్టాక మారిపోతున్నారు అంటే అది పిల్లల జాతకం ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోమా, ఇప్పుడు మీకు ఒక పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు 2nd కానీ 5th కానీ 9thలో కానీ 12thలో కానీ చెడు గ్రహాలు ఉండటం, వారి యొక్క దశాంతర దశలలో వీళ్ళు పుట్టడం వల్ల కూడా ఈమెకి ఆ యొక్క మళ్ళీ కోరికలు రావటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, 9th లార్డ్ 2nd హౌస్లో నీచ స్థితిలో ఉన్నాడు, ఆటోమేటిక్ తండ్రికి ఫైనాన్షియల్ లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ అమ్మాయి అబ్బాయి పుట్టిన తర్వాత ఫైనాన్షియల్ లాసెస్ స్టార్ట్ అవుతాయి. వీడికి అర్థం కాదు, నేనేం చేసినా, నేను అన్ని చేసినా, అది ఏంటని, అరే వాడి దోషం ఉందిరా, దోష పరిహారం చేసుకో, ఆటోమేటిక్ మళ్ళీ ఫామ్లోకి వస్తావు. కానీ ఇలా పట్టించుకోరు. అది వాడి జాతకం నాకెందుకు పని చేస్తుంది అన్న, నువ్వే కదా, నీ కర్మకే కదా పుట్టింది, ఆడు ఏదో జన్మ కర్మ చేసినావు కాబట్టి ఆడపిల్లలో మగపిల్లవాడు నీకు పుట్టింది. సో అది కూడా మనము, నేను జాతకం చెక్ చేసినప్పుడు మన దగ్గరికి వస్తే అసలు లెక్క ప్రకారంగా ఇప్పుడు చిరంజీవి గారి మనవరాలు క్లింకారా ఫస్ట్ పాప, ఆ పాప పుట్టినప్పుడు అందరు జాతకాలు చెప్పేశారు, ఇది అది ఎవడు చెప్పిట్రా, ఏం శాస్త్రం చదువుకురు, పిల్లాడిది కానీ 12 సంవత్సరాల దాకా జాతక చక్రం వేయొద్దు, దోషాలు తెలుసుకో అంతే, అది ఇట్లా ఉంటుంది అట్లా అయిపోతుంది చెప్పొద్దు. దాంట్లో ఏమవుతుంది అంటే 12 సంవత్సరాలలో 6 సంవత్సరాలు తండ్రి కర్మ, తండ్రి అనుభవించాలి, 6 సంవత్సరాలు అమ్మ, వీడి కర్మ ఏదైతే ఉందో మీరు తల్లిదండ్రులు అనుభవించాలి. 12 సంవత్సరాల తర్వాత చిత్రగుప్తుడు స్టార్ట్ చేస్తాడు వాడి లెక్క, వాడి చిత్త అనేది అప్పుడు 12 years తర్వాత స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా వీడు ఏం చేసినా మీ తల్లిదండ్రులు అనుభవించాలి అంతేగా. కాబట్టి మన దగ్గరికి వచ్చినప్పుడు నేను క్లారిటీగా చెప్పేస్తా, సరే ఇది వచ్చింది, ఈ డేట్లో మ్యారేజ్ చేసుకుంటున్నావా, ఇంకో నీ డేట్ ఆఫ్ బర్త్కి ఇది. ఇప్పుడు 26 అంటే డిజాస్టర్, అసలు 26 నెంబర్ అంటే అసలు మ్యారేజ్కి కన్సిడరే చేయరు, మరి రాణా ఎందుకు చేసుకోండి. 25th అంటే టోటల్ డిజాస్టర్ కాంబినేషన్. ఇప్పుడు నీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తామా, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఎంత కనెక్ట్ ఉంటుంది అంటే 11 అక్షరాలలో ఎప్పుడైతే 5 నెంబర్ వస్తుందో, 11 అక్షరాలు మీరు కరెక్ట్ అర్థం చేసుకోండి. ఎవరైనా మీరు న్యూమరాలజిస్ట్ వచ్చినప్పుడు కూడా క్వశ్చన్ అడగండి, మీకు అర్థమవుతుంది ఎంత కనెక్ట్ ఉంటాయో. 11 అక్షరాల్లో 5 వచ్చినప్పుడు జాలి గుణం, దయ ఇచ్చేస్తారు. ఇప్పుడు స్వప్నమ్మ నాకు ఒక 10,000 అంటే నువ్వు తీసి ఇచ్చేస్తావు, ఒకవేళ నీ పేరు 11 digitsలో 5 నెంబర్ ఉంటాయి. మరి ఇది సేమే కదా, 11 digitsలో 5, మళ్ళీ అదే 5 digitsలో 2 వచ్చింది అనుకో, లాజికల్గా ఉంటాం. తేడా అయింది 2 ఒకటే కదా, 5/2 2/5, కానీ తేడా ఏమొచ్చింది, బుధుడు తర్వాత చంద్రుడు ఉండటం అది వేరు, చంద్రుడి తర్వాత బుధుడు ఉండటం అది వేరు. ఈ లాజిక్ కూడా చాలా మంది మిస్ అవుతారు. ఇప్పుడు చంద్రుడి తర్వాత బుధుడు ఉంటే జాలి గుణం, అదే బుధుడు తర్వాత చంద్రుడు ఉంటే బుధుడు ఏంటిది, లాజిక్, ప్రాక్టికల్ థింకింగ్. సో జ్యోతిషంలో కూడా చెప్పేది అదే, న్యూమరాలజికల్ కూడా అంతే. నువ్వు 11 అక్షరాల్లో 5 ఉంటే దయాగుణం, మీరు చదవండి డెఫినేషన్ ఆఫ్ 25 అని చెప్పి కొడితే మీకు వస్తుంది, చదవండి. సేమ్ అలాగే ఇప్పుడు శని నెంబర్లో, ఇప్పుడు శని 8 digitsలో 1 నెంబర్ వస్తే కింగ్ మేకర్, 8 digitsలో 1. ఇప్పుడు లలిత జ్యువెలర్స్ ఉంది, లలితలో ఎక్స్ట్రా ఏ ఉంటుంది, అది 8 digitsలో 2 నెంబర్, కింగ్ మేకర్ కదా. సొంతంగా ఏం లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, ఇవాళ 10,000 కోట్ల బిజినెస్ స్థాపించాడు. 8/2 అంటే 8+2 1. రవి బంగారాన్ని అట్లా వెలిపించాడు ఆయన. ఏ హీరో అవసరం లేదు, ఎవడో అవసరం లేదు, నేనే గుండు బాస్. సో అట్లా అదే నీకు రివర్స్, 10 digitsలో 8 వస్తే డిజాస్టర్. విరాట్ కోహ్లీ 10 digitsలో 8 నెంబర్, విరాట్ కోహ్లీ. అందుకని స్టార్టింగ్లో అంత సఫర్ అయ్యాడు. కానీ ఎప్పుడైతే ఆయన దాన్ని కోహ్లీ అని మార్చారో, దాంట్లో కూడా 18 ఉంది,
కానీ ఈయన ఏం చేసింది ఏంటిది, ఆధ్యాత్మికంగా మారటం, ఆయన కేతుని యాక్సెప్ట్ చేయటం, నాన్ వెజ్ ఆల్కహాల్ అన్ని బంద్ పెట్టేశాడు, వీగన్ లెక్క మారిపోయాడు, ఆధ్యాత్మికంగా జపం చేసుకుంటున్నాడు, ఆయనది జాతకాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. ఓకే, అంటే చెప్పాడు ఆయన. ఇన్ కేస్ మన నేమ్ బాగోపోతే కనుక మనం చేసుకోవాల్సిన రెమెడీ చేసుకొని అవసరం ఉంటే కరెక్షన్ పెట్టుకోవాలి. కరెక్షన్ అవసరం ఉంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక్కరు లెటర్ యాడ్ చేస్తేనే నీకు మహిమలు జరిగిపోతాయి అంటే ఏం జరగదు. ఎట్లా అందరు కలిసి వస్తుందా అంటే అందరు కూడా కలిసి రాదు. కొంతమందికి 10 మందిలో ఒక నక్షత్రం ఒక అక్షరం మారుస్తే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఉన్నారు. పూరి జగన్నాథ్ గారు చేసుకున్నారు కరెక్షన్, మళ్ళీ లైన్గా ఒక 8 హిట్లు కొట్టారు, 9. మరి ఇప్పుడు 11 ఫ్లాప్స్ ఎందుకు వచ్చినాయి? ఆ నేమ్ కరెక్షన్ తగ్గట్టు ఫాలో కావాలి కొన్ని జాగ్రత్తలు. ఆ జాగ్రత్తలు ఆయనకు చెప్పలేదు, అందుకని డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే కరెక్షన్ ఒక్క చేసుకుంటే జాగ్రత్తలు చేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు మనకేంటంటే నేను ఇంతకుముందు మనం ఒక దాంట్లో మనం డిస్కషన్ చేసాం, ముఖేష్ అంబానీ నీతా అంబానీకి ఎంత ఇస్తే అంత పెరుగుతుంది ఆయన ఆస్తి. ఎందుకంటే ఆ మిస్సెస్ అంటే ఎవరు? శుక్రుడు. సో శుక్రుడిని ఆయన ప్రేమతోటి పెంచుకుంటూ వెళ్తుంది కాబట్టి వాళ్ళకి 10,000 లక్షల కోట్లు ఆయన ఆ స్టేజ్కి ఉన్నాడు. మరి మిగతా వాళ్ళు పూజలు చేయట్లేదా? అదాని ఎడికెళ్ళి వచ్చిండు, ADANI 5 digits అదాని. రిలయన్స్, జియో రిలయన్స్ 11 అక్షరాలు. లిక్విడిటీ ఎక్కడ నాగుతుందా? సో ఏ నేమ్ పెట్టాలి, ఎన్ని అక్షరాల్లో ఉండాలి ఒక కంపెనీకి. కానీ మీ డేట్ ఉంది ఒకటి, మీ మ్యారేజ్ డేట్ తీసుకుంటున్నారు, అన్ని బ్యాడ్ డేట్స్ ఏమి ఉండవు. గుడ్ డేట్ బ్యాడ్ డేట్స్ అనే డేంజర్ డేట్స్ ఏం లేవు, ఆల్ నెంబర్స్ ఆర్ గుడ్. కానీ ఎలా యాక్టివేట్ చేయాలని మీకు తెలియాలి. సో సార్ ఇప్పుడు మ్యారేజ్ పరంగా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఇద్దరికి పెళ్లి చేయాలి అని మీ దగ్గరకు జాతకాలు వచ్చాయనుకోండి, ఏమేమి చూస్తారు సార్? అంటే అన్ని అంటే గుణగణాలు చూస్తాము, పొంతన చూస్తాము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతానే, అలయన్స్ అవుతుందా లేదా, ఏమన్నా మళ్ళీ వాళ్ళకి మ్యారేజ్లో ఏమైనా లెటర్ ఏమైనా యాడ్ చేయాలా, లేదంటే ఏమైనా నేమ్ చేంజ్ అవసరం ఉంటుందా, లేదంటే పెళ్లికి ముందు ఏమైనా పూజ అవసరం ఉంటేనే. నేను అందరికీ చెప్పా, అసలు మ్యాక్సిమం చిన్న చిన్న రెమెడీస్ చెప్పేస్తాను. నేను సివియర్గా ఉన్న వాళ్ళకి చెప్తా, అమ్మా ఇది చేసుకోండి, నా దగ్గర అవసరం లేదు, మీరు ఎక్కడైనా చేసుకోండి పోండి. ఇప్పుడు నేను ఒక డాక్టర్ ఏంటి, ఆయన బాధ్యత ఏంటి, అనలైజ్ చేయాలి, డయాగ్నోజ్ చేయాలి, చెప్పాలి. నువ్వు మెడిసిన్ నా దగ్గరే తీసుకో, నాకే చూపి అని నాకు అవసరం లేదు. నేను చెప్పా ప్రత్యేకంగా చేయించుకుంటే దిల్చున్నారు టెంపుల్ ఉంది ప్రత్యేకంగా అక్కడ చేస్తారు, చేయించుకో, నాకు అవసరం లేదు, నేను చేసినప్పుడు నీకు చెప్తా. ఇప్పుడు మనం వామాచారం చేస్తాం, దక్షిణాచారం చేస్తాం, 2 చేస్తాం. అది ఎవరికి అవసరం. ఇప్పుడు కొంతమందికి మ్యారేజ్ అయిన తర్వాత లేడీస్కి కొంతమంది ఏమవుతుందంటే పిల్లలు కలగకపోవటం. ఇప్పుడు పిల్లలు కలగలేదు అంటే వీళ్ళు ఏమంటారు, నీకు గురుబలం లేదు. ఎవరు నీ అమ్మ గురువుకి పిల్లలకి ఏంది సంబంధం, అసలు నాకు అర్థం కాదు. పిల్లలు కలగాలంటే శుక్రుడు కావాలి మంచిగా, స్పర్మ్ అనేది ఏమంటారు స్టెబుల్గా ఉండాలి. ఆ స్టెబుల్గా ఉండాలంటే శని శుక్రుడు కావాలి, కానీ గురువు మధ్యలో ఏడికెళ్ళి వచ్చిందన్న. వీళ్ళంతా ఏంటంటే పబ్లిక్ని ఒక అపోహలో పెట్టిరు. ఇప్పుడు నేను మొన్న అన్నా కదా, ఓ జ్యోతిష్యుడు అంటే రుద్రాక్ష మాలలు వేసుకోవాలి, బొట్లు పెట్టాలి, శిఖ పెట్టుకోవాలి, వేసుకోవాలి, చేతికి రుద్రాక్షలు. ఎవడు చెప్పిండన్న? సబ్జెక్ట్ అనేది ఇది ఒక సైన్స్. ఇది ఓకే, పురోహితం చేసుకునే వాళ్ళు వాళ్ళని ఏమంటలేం, వాళ్ళదే. కాకపోతే ఏంటంటే ఒక జీవితాలు ఒక నెక్స్ట్ ఒక 30-40 ఇయర్స్ మనం ఈ జనరేషన్లో 60 ఏళ్ళు బతుకుడే గొప్ప. 25 ఇయర్స్ చేసుకుంటుండే అంటే ఆ నెక్స్ట్ 35 ఇయర్స్ అన్న సుఖంగా ఉండాలి. వాళ్ళకి తగ్గట్టు ఇప్పుడు అంతా బయట ఎట్లయిపోయిందంటే నేను కరెక్ట్గా చెప్పినా సరే సార్ నన్ను పూజ చేయించుకొని బ్లాక్మెయిల్ చేస్తుండేమో అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. నేను అందుకనే అంటే నా దగ్గర వద్దురా పోయి నేను చేపి ఆ పూజ బయట ఏంటి అని చెప్పించుకో, ఈ స్టోన్ పెట్టుకో నా దగ్గర కొనకు, బయటికి పో అంటాం. ఆడు బయటికి పోతాడు, సార్ స్టోన్ 1,00,000 రూపాయలు అంటే ఎందుకు పెట్టుకుంటున్నారా, 1,00,000 రూపాయలు పెడితేనే పని చేస్తుందని ఎవడు చెప్పిండు. పెట్టుకో 5,000 10,000 పెట్టుకో, ఫస్ట్ పికప్గా ఒక స్టేజ్కి రా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే అంటమ్మా, ఇబ్బందులు ఉన్నప్పుడు మార్కెట్లో అట్లా క్రియేట్ చేశారు. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు నువ్వు బ్లూ సఫైర్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు బ్లూ సఫైర్ నేను వేసుకున్నాను. ఇప్పుడు నేను సర్టిఫికేట్ చేపిస్తే ఏమొస్తుంది తెలుసా, న్యాచురల్ బ్లూ సఫైర్ అదే వస్తుంది. కానీ వీళ్ళు మార్కెట్లో పేర్లు ఏం పెట్టింది తెలుసా, జలనీలం, కాకినీలం, జ్యోతినీలం, అన్ని రకాలు వాళ్ళు క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు నీకు జలనీలం అన్నాం, జలనీలం అంటే ఏంటి, శ్రీలంక అది కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు అది పెట్టుకో అంటే జలనీలం అని నువ్వు బయట పోయి అడుగుతావు, జలనీలం నా దగ్గర లేదు, మళ్ళీ ఇంకో దగ్గర పోతావు, జలనీలం జలనీలం నా దగ్గర లేదు, మళ్ళీ ఎవరి దగ్గర పోవాలి, ఎందుకు వచ్చింది లేని ఫస్ట్ చెప్పిన వాళ్ళ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆ పేరు నేను పెట్టినా. ఇప్పుడు పచ్చ న్యాచురల్ ఎమరాల్డ్ అని వస్తుంది, దానికి ఒక పేరు పెట్టింది, మరకత పచ్చ, జాతి పచ్చ,
ఏంద్రా ఏ పచ్చ అయినా లైట్ కలర్ డార్క్ కలర్ రెండే ఉంటాయి. అంతే. కొలంబియన్ బెస్ట్, కొలంబియన్ ఎమరాల్డ్ అనేది బెస్ట్. దాని తర్వాత జాంబియన్ ఉంది, కొలంబియన్, జాంబియన్, జైపూర్ పోటాసు, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళకి పబ్లిక్ కూడా ఎట్లున్నారంటే నీది అశ్విని నక్షత్రం అంటే నువ్వు వైడూర్యం వేసుకో, నీ స్వప్న పేరు అంటే నీది కుంభరాశి నువ్వు నీలం వేసుకో. అరే ప్రాబ్లం ఏంది, నెత్తి నొప్పి లేస్తుంటే మోకాలు టాబ్లెట్ నువ్వు మోకాలు నొప్పి టాబ్లెట్ వేసుకున్నట్టు ఉంది పబ్లిక్. అందుకనే మేము స్టోన్స్ పెట్టుకున్నాం సార్ మాకు రిజల్ట్ లేదంటారు. మ్యారేజ్ టైంలో కూడా ఒకవేళ ఒక దోషం పోవాలి అంటే కాంబినేషన్లో మేము స్టోన్స్ కూడా వేపిస్తాం. అది జెమ్ థెరపీ. ఇది వేసుకోగానే ఓ ప్రేమాప్యాతలు వచ్చేస్తాయి, పిల్ల మొగుడు పట్టుకొని తిరుగుతారు, నీ మొగుడు నేను వద్దడు, అట్లేం లేదు. ఒక ఎఫెక్షన్ అనేది అట్రాక్ట్ చేస్తుంది ఇద్దరికి. సో అట్లా మన దగ్గరికి వచ్చినప్పుడు పూర్తి అనలైజేషన్ చేసి వాళ్ళకి జాగ్రత్తలు, మా ఈ దశ అంతర్దశ ఇట్లా వస్తుంది, ఇప్పుడు జాగ్రత్త పడండి అని చెప్పి మనం క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకోటి క్లారిటీగా చాలామంది మన ఛానల్లో కానీ భయపడుతున్నారు, సార్ 8 సబ్జెక్టులు చెప్తుండు, సార్ ఫీజు 20,000 ఉండొచ్చు. ఏం లేదు, నా ఫీజు 2,500 అంతే ఉన్న ఫ్యాక్ట్. ఎందుకంటే మన ఛానల్ నుంచి చాలా మంది ఎంక్వైరీ చేశారు, సార్ 2,000 అన్ని సబ్జెక్టులు చెప్తుండు, బయట వెళ్తే మినిమం 5,000 10,000 తీసుకుంటున్నారు ఒక్క సబ్జెక్ట్. ఒక ఆస్ట్రాలజీని కలవాలంటే 5,000, ఒక న్యూమరాలజిస్ట్ని కలవాలంటే 5,000, ఒక ఆస్ట్రో వాస్తు కలవాలంటే 5,000, ఒక సిగ్నేచరాలజీ తెలుసుకోవాలంటే మళ్ళీ దానికి. మన దగ్గర అవన్నీ కలిపి ఒక్క వన్ స్టాప్ అనమాట. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ కావచ్చు, ఆస్ట్రో వాస్తు, కలర్ థెరపీ, జెన్ థెరపీ, ఇవన్నీ చెప్తాను వాళ్ళకి. ఎలాంటి కలర్ వేసుకోవాలి, నువ్వు ఎక్కువ శాతం నీ లక్కీ కలర్స్ ఏంటి, నువ్వు ప్రాపర్టీగా ఉంటే నువ్వు అపార్ట్మెంట్లో కొనాలా, ఇండిపెండెంట్ కొనాలా, కొంటే ఎటు సైడ్ కొనాలి, ఈస్ట్ అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్లో కొనుక్కోవాలా, సౌత్ ఈస్ట్లో కొనాలా, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈస్ట్ అనగా నువ్వు వెళ్ళి ఈశాన్యంలో తీసుకుంటే కాదు, ఏమో నీ రవి తులారాశిలో నీచస్థితిలో ఉన్నాడంటే నువ్వు నార్త్ ఈస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్ ఫైనాన్షియల్ లాసెస్ అవుతాయి, హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. అందుకని మన దగ్గరికి వచ్చినప్పుడు వన్ స్టాప్ అన్ని రకాలుగా చూస్తాను. నా ఫీజు 30,000 40,000 ఏం లేదు, 2,500 రూపీస్. ఒక క్లయింట్ అన్నారనమాట, నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను సార్, ఆయన 20,000 తీసుకున్నట్టు, 20,000. పాపం వాళ్ళ ఇబ్బందులు ఉండే మన దగ్గరికి ఏమైనా దారి చూపిస్తారని మన దగ్గరికి వస్తే మనమే 20,000 ఛార్జ్ చేస్తే ఏం లాభం. అందుకనే నా ఫీజు అంతేం లేదు, జస్ట్ 2,500. ఎవరికైనా సామాన్యుడు వచ్చినా, కాకపోతే కొన్ని ఏంటంటే కొన్ని ఫరం నేమ్స్ పెట్టాలి అంటే సపరేట్ ఛార్జ్. ఒక వాస్తు మనం వాస్తు చూడాలి, దాని కరెక్షన్ చెప్పాలంటే దానికి సపరేట్. జనరల్గా నీకు జాతకాలు చూడాలి అంటే ఇది. ఒకవేళ మ్యారేజ్ ఇద్దరి కంపారిజన్ అంటే దానికి కొంచెం టైం పడుతుంది, దానికి అలాగే ఛార్జెస్ ఉంటాయి. జనరల్గా నా ప్రొఫెషన్ ఎట్లా ఉంది, నా హెల్త్ ఉంది, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటంటే రండి, నేను ప్రశాంతంగా నేను 1/2 అవర్ టైం ఇస్తా, చెప్తా, రికార్డ్ చేసుకోండి లేదా రాసుకోండి, ప్రశాంతంగా అవి ఫాలో అయ్యారు అంటే మీరు మళ్ళీ వెనక తిరిగి చూసే అవసరం లేదు, మళ్ళీ నా దగ్గరికి వచ్చే అవసరమే లేదు. అది నేను ఛాలెంజ్ చేసి చెప్తాను వాళ్ళకి. సార్ ఓకే, అంటే మ్యారేజ్ ముహూర్తాలు చూసుకునేటప్పుడు అయితే కనుక ఈ పొంతలను అన్నీ చూసి మీరు మ్యాచ్ అనేది పెడతామని చెప్పారు. అలా కాకుండా ఇప్పుడు పెళ్ళైపోయిన వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, ఇన్ కేస్ వాళ్ళకి అంటే ఏమైనా అనుమానాలు ఉన్నాయి వాళ్ళ జీవిత భాగస్వామి మీద, ఇలా అఫైర్స్ ఉన్నాయా అని కానీ, లేకపోతే గొడవలు జరుగుతున్నాయి ఫ్రీక్వెంట్గా వాళ్ళకి, ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీటికి కూడా రెమెడీస్ ఉంటాయా సార్? దాంట్లో కన్సిడర్ అంటే దాంట్లో చూడాలి, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఏదైనా పూజ, ఏదైనా దానం లేదా ఏదైనా హోమం చేసి మనం దాన్ని న్యూట్రల్ చేయగలుగుతామా అనేది ఫస్ట్ చూడాలి, జాతకాల్లో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను బ్లైండ్ గా వచ్చేయండి నేను చేసేస్తా అంటే కాదు ఉన్న ఫ్యాక్ట్. ఇప్పుడు స్వప్న గారు ఎవరైనా రికమెండ్ చేశారు అంటే మీకు నమ్మకం ఉండే నాకు రికమెండ్ చేశారు, ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి. వెళ్ళండి, ఒకవేళ అవకాశం ఉంటే డెఫినెట్లీ నేను చేస్తా, లేదు అన్నప్పుడు సప్రదాయ దైవ తీసేసుకో, ఆమె ప్రవర్తన మారదు, లేదంటే నువ్వన్న వదిలేయమ్మా. అవైతే తెలుస్తాయి, ఫస్ట్ జాతకంలో అయితే తెలుస్తాయి, ఉన్నాయా లేవా అని అయితే తెలుస్తాయి. 100%. కొన్ని డేట్స్లలో కూడా చెప్పొచ్చు. కొన్ని డేట్లలో ఇప్పుడు ఎట్లా అంటే 6/9 కాంబినేషన్ ఆడపిల్ల పుట్టినప్పుడు జాగ్రత్త, వాళ్ళకి సెక్షువల్ అర్జ్ అనేది ఎక్కువ ఉంటుంది, శారీరకంగా అనుభవించాలి అన్న భావన ఎక్కువ ఉంటుంది. 6/4 ఈ కాంబినేషన్లో పుట్టినప్పుడు కూడా ఆతృత, చిన్న వయసు నుంచే లవ్ రిలేషన్ అంటే ఇప్పుడు 6 తారీఖు 15 24 దీంట్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. 6 తారీఖు పుట్టినోడు కొంచెం కంట్రోల్లో ఉంటాడు, 15 పుట్టినోడికి కోరికలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రవి బుధుడు వచ్చాడు కదా, 1/5 అనేది ఏంటిది, రవి బుధుడు. మళ్ళీ 24 అంటే చంద్రుడు రాహు. చంద్రుడు రాహు ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, 24లో పుట్టిన వాళ్ళకి స్కిన్ ఎలర్జీ ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఏదో రకమైన స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, వాడికి ఏదో ఒక ఎలర్జీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ ఆడు పర్ఫ్యూమ్ వాడాడు, 24th పుట్టినాడు, మీరు అబ్జర్వ్ చేసి చూడండి, 2+4. మళ్ళీ 1/5 షో ఆఫ్ చేస్తాడు ఎక్కువ. 1/5 పుట్టినాడు వాళ్ళు షో ఆఫ్ ఎక్కువ చేస్తారు, లేకపోయినా అప్పు తీసుకొచ్చి ఐఫోన్ కొని నేను ఐఫోన్ కొనకూడదు షో ఆఫ్ చేస్తాను.
6 తారీఖు పుట్టినోడు ఏంటంటే కంట్రోల్లో ఉంటాడు కానీ సాధిస్తాడు. ఓకే. ఎందుకంటే సింగిల్ శుక్రుడు ఒక్కడే. శుక్రుడు డిసైడ్ అయ్యాడు అనుకోండి, శుక్రాచార్యుడు ఎవరు, దైత్యుల గురు. ఇప్పుడు ఇంకోటి యూట్యూబ్లో మీకు అపోహ ఏంటంటే 3, 6 కలవద్దు అంటాడు. ఎవడు చెప్పిండు కాక, సూర్య హీరో సూర్య పేరు 6 అక్షరాలు 21, డైరెక్టర్ ఓంకార్ 6 అక్షరాలు 21. మరి వాళ్ళు ఎవరు కరెక్షన్ ఇచ్చారు? వాళ్ళు ఏమైనా చచ్చిపోయారా, వాళ్ళు ఏమైనా లాస్ అయ్యారా? ఇప్పుడు మన 14 తారీఖే కదా సూర్య గారిది మూవీ రిలీజ్ అయింది, హిట్ అయింది కదా, వాళ్ళు కరెక్షన్ చేసుకురు కదా. మళ్ళీ 3లో 6 రావద్దు, 6లో 3 రావద్దు అంటాడు. విక్రమ్ కే కుమార్ మనం సినిమా డైరెక్టర్ 12 అక్షరాల్లో 6 సంఖ్య, ఆయన ఎందుకు అంత క్లిక్ అయ్యి? ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ని భయపెట్టాలి, ఏదో కొత్త సబ్జెక్ట్ చెప్పాలి, అలా భయపెట్టాలి, అది క్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు 12 నెంబర్ అంటే టోటల్ డిజాస్టర్ నెంబర్ అంటారు. 12 నెంబర్ 13 నెంబర్. 12 నెంబర్ ఏంటంటే రివర్స్ హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అని చెప్పి న్యూమరాలజికల్ బుక్లో రాస్తారు. మళ్ళీ వీటీకి అన్న మొన్న గెలిచిండు కదా విజయ్, వీటీకి అంటే 12 నెంబరే కదా, మళ్ళీ ఎందుకు గెలిచిండు? గురువులో గురువు అంటే 3/3 కాంబినేషన్, అట్రాక్షన్. 3+3 ఎంత? 6. 6 అంటే ఏంటి? పబ్లిక్ అట్రాక్షన్, అటెన్షన్ గ్రాబింగ్ నెంబర్ అది. సో అట్లా ఏదైనా ఇప్పుడు కేఎఫ్సి 13 నెంబర్, కేజీఎఫ్ 13 నెంబర్. మరి ఎందుకు బ్లాక్ బస్టర్ అయినాయి? కేజీఎఫ్ అసలు ఎవరైనా చూసినావా? కన్నడ మూవీ, ఎక్కడో మూవీ ఇక్కడికి వచ్చి కొన్ని 100 కోట్లు సంపాదించింది. కాంతారా 7 Days to 7 నెంబర్ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యింది, 1000 కోట్లు. చాప్టర్ 1 అనేది మళ్ళీ అది డిఫరెంట్. అట్లా న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ 2 ఐడియా ఉంటే వీ కెన్ గివ్ ద బెస్ట్ అడ్వైస్. అది డేట్స్ కావచ్చు, ముహూర్తం కావచ్చు. ముహూర్తాలు అయితే నేను పెట్టను, అది బ్రాహ్మణ్సే పెట్టుకోవాలి. మనం ఇది నేను చెప్పాను కదా ఇంతకుముందు, అంటే పొంతన్లు చూస్తారు ఫస్ట్ వాళ్ళకి. మనం ఏంటంటే ఇది ఒక హాబీలా స్టార్ట్ చేశాను 13 years బ్యాక్. హాబీలా స్టార్ట్ చేసి అదే నాకు వృత్తి అయిపోయింది. ఎందుకంటే నాకు ఒక ఇరిటేషన్ వచ్చేసింది. ఒకప్పుడు నేను కూడా బిజినెస్ పెట్టాను. విత్ ఇన్ 4 monthsలో 13 lakhs పోగొట్టేసాను. అన్నీ పాటించా. మరి డైరెక్షన్ నాకు నార్త్ పడుతుంది అంటే నార్తే తీసుకున్నా, నేమ్ కరెక్షన్ తీసుకున్నా, కరెక్ట్ నేను ఏ డైరెక్షన్లో కూర్చోవాలో ఆ డైరెక్షన్లో కూర్చున్నా. మరి ఎందుకు లాస్ అయింది అంటే అప్పుడు నాకు అర్థమైంది, బిజినెస్ అంటే నార్త్ కదా తిక్కలోడా, నీకు వెస్ట్ ఉండాలి. నా జాతకం నేను అనలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ప్రాపర్టీ ఎక్కడ ఏది ఉన్నా నాది వెస్ట్ ఫేసే ఉంటుంది. అలాగే నీ జాతకాన్ని బట్టి నువ్వు డైరెక్షన్ డిసైడ్ చేయాలి, పేరు నక్షత్రం ప్రకారంగా కాదు. కోకాపేటలో ఎంతమంది మా అపార్ట్మెంట్లో వెళ్ళి బర్బాద్ అయిపోయిన వాళ్ళని నేను చూసిన. నేను ఛాలెంజెస్ చెప్తా, నీ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ప్రాక్టికల్గా చూడు. నేను చెప్పేది నీ వాళ్ళలోనే ఎవరన్నా అపార్ట్మెంట్లో కొని సార్ మొత్తం ఫైనాన్షియల్ లాస్ అయిపోయి మళ్ళీ ఆ ఫ్లాట్ అమ్ముకొని కిరాయికి వచ్చింది సార్ అన్న వాళ్ళు చూడు. వాడి రాహు ఖచ్చితంగా 1st కానీ 2nd కానీ 5th కానీ 9th కానీ 12th కానీ ఈ ప్లేసెస్లో ఉన్నప్పుడు వాడు అపార్ట్మెంట్లో పోతే సర్వనాశనం అయిపోతాడు, పనికిరాదు. రాహు ఏంటిది? సొసైటీ, ఉమ్మడి కుటుంబం. సో ఆయన నెగిటివ్ ఉన్నప్పుడు నువ్వు పోయి ఉండమనుకో మొత్తం బర్బాద్ చేస్తాడు. సో అప్పుడు ఏం చేయాలి? నువ్వు చిన్నది తీసుకున్నా ఇండిపెండెంట్ అవుతుంది తీసుకోవాలి. లేదు సార్ అపార్ట్మెంట్ ఇండిపెండెన్స్ చాలా మంది నేను అనేది అదే ఎందుకు బర్బాద్ అయిపోతున్నారు చాలా మంది సెలబ్రిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను వేరే ఛానల్స్లో చాలా ఛానల్స్లో చెప్పాను, విజయ్ దేవరకొండ గారు మంచి ఫామ్లోకి వెళ్ళి ఇప్పుడు ఏంది అన్ని ఫ్లాప్స్ ఫ్లాప్ 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 ఫ్లాప్, కింగ్డమ్ ఏదో అదేదో ప్రచారం అయింది కానీ ఒక్క హిట్ అని ఉందా? నేను ఆయన చెప్పింది అదే. ఎప్పుడైతే నువ్వు స్టార్టింగ్ నుంచి ఉన్న ఇల్లు తీయొద్దు ఎప్పుడు. నువ్వు ఎప్పుడైతే పుట్టి పెరిగిన ఇల్లు అది అంబకు ఎప్పటికీ ఉండని, నువ్వు వాడకపోతే రెంట్ కని ఇచ్చేయి, దాన్ని తీయొద్దు. మళ్ళీ నువ్వు ఇప్పుడు విజయ్ గారు ఉన్నారు, ఆయన చూడండి స్టార్టింగ్ నుంచి ఉంటున్న ఇల్లే అది, దాన్ని మెల్లమెల్ల డెవలప్ చేశారు. సో అలాగే ఇప్పుడు ధోని గారిది కూడా ఆయనది సౌత్ ఎంట్రన్స్ ఉంటుంది, ఆ చిన్న దోషం ఉండటం వల్ల అక్కడ మొత్తం ఒక రెడ్ గేట్ ఉంటుంది. మీరు ఆన్లైన్ ఇప్పుడు కొట్టి చూడొచ్చు. అదేంటిది? కలర్ థెరపీ. సౌత్ ఏంటిదంటే ఆగ్నేయం, అగ్ని ఏంటిది? రెడ్ ఎల్లో అక్కడ ఉండొచ్చు, రెడ్ ఎల్లో ఆరెంజ్. ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు, మీకు బయటికి చెప్పాలి, ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు. అందుకని ఏంటంటే ఒక ఈ నాలెడ్జ్ అంతా ఉన్న వ్యక్తికి కలిస్తే మీకు గైడెన్స్ ఇవ్వగలరు, క్లియర్గా తెలుస్తాయి. అన్ని రకాలు చూస్తారు కనుక, సో ఏ ప్లాట్ఫామ్ లో ప్రాబ్లం ఉందో ఎక్కడ చూసి దానికి తగ్గ సొల్యూషన్. ఇప్పుడు ఇండిపెండెంట్ ఉందా? ఇప్పుడు నీకు రాహు శని బాగున్నాడు, నువ్వు వెస్ట్లోకి వెళ్ళు, అనంతం సంపాదిస్తావు. ఎవ్వడు అసలు ఎక్స్పెక్ట్ చేయడు, ఇందులో ఇటు రాత్రి అటు ఇట్లా అయిపోయాడు. అది చాలా మంది తెలియంది ఇదే అనమాట. వాళ్ళేదో రాజు ప్రకారంగా ఏదో వాస్తు ఆయన దగ్గరికి వెళ్ళిపోయాం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాస్తు శాస్త్రంలో వాయువ్యం మూల గాలి ప్లేస్లో ఏం పెట్టారు? నీళ్ళు పెట్టుకోరా బాయ్ అని చెప్పారు. నీళ్ళు పెట్టుకో, వాటర్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తీసుకొని బాత్రూమ్ పెట్టేస్తారు, కబోర్డ్ పెట్టేస్తారు, దాంట్లో మీ వేస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు నీకు నార్త్ ఏంటిది? న్యూ ఆపర్చునిటీస్,
నీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్, నీ బిజినెస్, నీ అమౌంట్ రొటేషన్ ప్లేస్ నార్త్ వెస్ట్. ఆడ బాత్రూమ్ పెడితే ఎట్లా? చాలా మంది తెలియదు పాపం, పెట్టుకుంటారు. ఎవరికి ఉండొచ్చు అది? బిజినెస్ చేసేటోనికి ఉండొద్దు, గవర్నమెంట్ జాబ్ అనుకు ఉండని. గవర్నమెంట్ జాబ్ ఉంది, వెల్ సెటిల్డ్ అంటే వాడికి ఉండొచ్చు, కొత్త వాళ్ళకి అది పనికిరాదు. ఇంకోటి త్రిబుల్ బెడ్రూమ్ కూడా 10 out of 2 పడుతుంది అంతే, 8 మంది పడదు. అందులో కూడా చాలా మంది బర్బాద్ అయిపోయారు. అలాంటి ఎన్నో కేసెస్ మన ట్రిపుల్ బెడ్రూమ్ మనుషులు బట్టి తీసుకుంటూ. ఇప్పుడు సింపుల్ లాజిక్ నేను చెప్తాను. వెస్ట్ ఫేస్లో ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు వెస్ట్ ఎంటర్ అయినప్పుడు నువ్వు ఈస్ట్లో కానీ నార్త్లో కానీ బెడ్రూమ్ రాదు నీకు. బెడ్రూమ్ ఎటు వస్తుంది అంటే నైరుతిలో ఒకటి, ఆగ్నేయంలో ఒకటి వస్తుంది. సో నీకు బాత్రూమ్స్ కూడా ఎటు వస్తాయి? సౌత్ సైడ్ వస్తాయి. సౌత్ సైడ్ ఏంటిది? వ్యయస్థానం, నీ రోగస్థానం. సో నీకు అక్కడ చెడు పోయినా నీకేం కాదు, అక్కడ ఫ్లష్ చేయొచ్చు, నువ్వు వాష్రూమ్ అక్కడ ఫ్లష్ చేయొచ్చు. కానీ ఇటు వస్తే వాయువ్యంలో వచ్చినా లేదా నైరుతికి సెంటర్లో వచ్చినా సర్వనాశనమే. నైరుతిలో వచ్చిన బాత్రూమ్ అంది నేను చెప్తున్నాను కదా, మన నైరుతిలో బాత్రూమ్ ఉన్న వాళ్ళు మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా చూడు, వాళ్ళ ఇంట్లో పెద్దోడికి గ్యాస్ ఇష్యూ, హార్ట్ ఇష్యూ, సర్వైకల్ ఇష్యూ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అది లేనిదే ఉండదు, వాడు దానికి డైలీ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. కాబట్టి ఇవన్నీ పాయింట్స్ ఏంటంటే మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది అడ్వాన్స్ వేదిక్ ఆస్ట్రాలజీ, ఇది వేదిక్ న్యూమరాలజీ, ఇట్లా నేను డిఫరెంట్, ఇది రీసెర్చ్ మనది దాదాపు నా 13 years రీసెర్చ్. ఇవాళ మనకి ప్రేక్షకులకి ఏంటంటే డైవర్ట్ కాకండి, ఎవరికైనా సరే కానీ ప్రేక్షకులకి ఏంటంటే అందరికీ మ్యాజిక్లే కావాలి, లాజిక్ ఎవరికి అవసరం. ఇప్పుడు నేను లాజిక్ ఇంత చెప్తున్నా, అదే ఇప్పుడు ఒక వీడియోలో వశీకరణం ఎలా చేసుకోవాలి అంటే దానికి ఎగబడతారు. అరే వశీకరణం అంటే ఏం లేదురా బాబు, నీ ఆరాన్ని నువ్వు క్లీన్ చేసుకోవటమే. అది ఎలా చేసుకోవాలని నేను చెప్తా, చేసుకోవాల్సింది నువ్వే. నేను గైడెన్స్ ఏమిస్తా అంటే, నాకు తెలుసు ఈ జాతకం ఇలా ఉంటే ఇలా అవుతుంది, నేను నీ మార్గాన్ని చూపిస్తా. నడవాల్సింది నువ్వే, దెబ్బ తగిలితే పట్టు కట్టుకోవాల్సింది నువ్వే. రేపు నాకు 10 కోట్లు వస్తే నాకైతే 1 కోటి ఇవ్వవు కదా, అది నీ యోగాన్ని నేను యాక్టివేట్ చేపిస్తా. సో మన దగ్గరికి వచ్చినప్పుడు మ్యారేజ్, బిజినెస్, హెల్త్, జాబు, రిలేషన్షిప్ అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. బట్ గాల్లో మాటలు నేను చెప్పా, ఫస్ట్ నీ చాట్ నాకు ఇస్తే దాంట్లో ఏమైనా అవకాశాలు ఉన్నాయా, మనం ఏమైనా రెమెడీ చేద్దామా, మనం వామాచారంలో చేద్దామా, దక్షిణాచారం చేద్దామా, అప్పుడు డిసైడ్ అయ్యి నేను మీకు గైడెన్స్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా సార్. సో విన్నారు కదా, పెళ్లి గురించే కాకుండా మనమైతే ఎన్నో రకాల పొంతనల గురించి కానీ లేకపోతే వాస్తు గురించి కానీ ఇట్లా ఎన్నో రకాల విషయాలైతే సార్ దగ్గర తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎవరైనా అనుమానాలు ఉన్నా లేకపోతే సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్.